అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి ఏ రోజున జరుపుకోవాలి, ఫిబ్రవరి 15 గురువారమా లేదా ఫిబ్రవరి 16 శుక్రవారమా, సప్తమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నది, అలాగే రథసప్తమి స్నానం ఏ సమయంలో చేస్తే సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో ఉంటాము, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఏ సమయంలో ఇస్తే మంచిది అనే విషయాలన్నింటి గురించి ఈరోజు మనం సవివరంగా తెలుసుకుందాము. నేను అందించిన సమాచారం ఇన్ఫర్మేటివ్గా ఉంది అని మీరు గనక అనుకుంటే దయచేసి లైక్ చేయండి. దీనివలన ఈ వీడియో మరింత మందికి చేరువ అవుతుంది. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నాయంటే అందుకు కారణం ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానుడు. మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు సూర్యుని జననం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి ఉత్తర దిశగా ప్రయాణం సాగించుట వలన రథసప్తమి నాటి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. మహాభారతంలో భీష్మ పితామహులు అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు శరతల్పంపై శయనించి రథసప్తమి తర్వాత రోజైన అష్టమి రోజున తన తండ్రి ఇచ్చిన ఇచ్ఛామరణాన్ని వినియోగించుకొని ప్రాణాలను విడుస్తారు. అంతటి మహిమాన్వితమైనది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం. అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి. అంతటి పరమ పవిత్రమైన ఈ సప్తమి తిథి 2024లో ఫిబ్రవరి 15 సాయంత్రం 4:18కి ప్రారంభమై ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 2:38కి ముగుస్తుంది. రథసప్తమి నాడు అర్ఘ్యం, స్నానం, సూర్యోదయ సమయం ఎంతో ముఖ్యం కావున రథసప్తమి ఫిబ్రవరి 16న జరుపుకోవాల్సి ఉంటుంది. ఆ సూర్య భగవానుడు 7 గుర్రాలను అధిరోహించి ఏకచక్రంపై సంచరిస్తూ ఉంటారు. ఆయనకి 7 అనే సంఖ్య ఎంతో ప్రీతికరం. రథసప్తమి నాడు అందరికీ తెలిసిన సాంప్రదాయం రథసప్తమి స్నానం. అర్కం అంటే సూర్యుడు, అర్కం అంటే జిల్లేడి ఆకు కూడా అర్థం వస్తుంది. రోజున మనకి 7 జిల్లేడి ఆకులు కానీ దొరకని పక్షంలో 7 చిక్కుడు ఆకులని తలపై బ్రహ్మరంధ్రంపై ప్రవహించే నీరు పడేలా స్నానం చేసే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది కదా. స్నానం చేయటానికి తగిన సమయం తెల్లవారుజామున 5:19 నుంచి 7:03 వరకు అమృత గడియలుగా నిర్ణయించబడినది. ఈ సమయంలో స్నానం చేయటం వలన ఆ ఔషధీ గుణాలన్నీ మనకి వంటపట్టి మనకి ఆరోగ్యం చేకూరుతుంది. ఏ పని చేసినా దానికి తగ్గ ఫలితం రావాలంటే అమృత గడియలలోనే తగిన ముహూర్తంలోనే చెయ్యాలి. అందుకే ఏ శుభకార్యానికైనా, వివాహానికైనా, గృహప్రవేశానికైనా మనం ముహూర్తాలు చూసుకొని మరి ఆ సమయంలోనే ఆ కార్యాన్ని ఆచరిస్తూ ఉంటాము. అదేవిధంగా సప్తమి స్నాన ఫలితం రావాలంటే ఉదయం 7 లోపే ముగిస్తే మంచిది. అప్పుడు మాత్రమే సూర్యుని లేలేత కిరణాల తేజస్సు మనకి ప్రాప్తిస్తుంది. వీలైతే నదిలో లేదా చెరువులో ఆరుబయట చెయ్యండి. కుదరని వారు షవర్తో స్నానం చేయవచ్చు. ఈ ఆకులతో స్నానం చేసిన తరువాత మళ్ళీ సోపు రుద్దుకొని స్నానం చేయకూడదు. ముందుగానే స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని సూర్యుని ప్రార్థించి ఆ పైన వచ్చి మరలా ఆ జిల్లేడి ఆకులని 7 స్థానాలలో ఉంచి వాటిపై 7 రేగిపండ్లు పెట్టుకొని స్నానం చేయుట ఎంతో ఉత్తమం.
వీలు కాని వారు సోపుతో స్నానం చేశాక చివరగా ఈ ఆకులను రేగి పండ్లను మీ శరీరంపై ఉంచుకొని స్నానం చేయవలసి ఉంటుంది. ఇక సూర్యునికి మాఘమాస ఆదివారాలలో కానీ ఈ రథసప్తమి నాడు ఇచ్చే అర్ఘ్యం ఎంతో ప్రాముఖ్యత కలది. ఈ అర్ఘ్యం కోసం సూర్యోదయ సమయం 6:50 ఎంతో చక్కగా ఉన్నది. వీలైన వారు రాగి పాత్రలో నీరు ఉంచుకొని ఆ నీటిలో సూర్యునికి ఎర్రని వస్తువులంటే ఎంతో ఇష్టం కాబట్టి అర్ఘ్యం ఇచ్చే ముందు ఎర్రటి వస్త్రాలను ధరించి ఒక రాగి పాత్ర తీసుకొని ఆ రాగి పాత్రలో నీటిని నింపి ఆపై కొంచెం బెల్లం, ఎర్రని మందార పువ్వు, కొంచెం కర్పూరం, కొంచెం గంధం వేసి ఆ అర్ఘ్యాన్ని కింద ఒక రాగి ప్లేటు పెట్టుకొని వదలవలసి ఉంటుంది. దీని వలన అర్ఘ్యం యొక్క సంపూర్ణ ఫలితం మనకి దక్కుతుంది. ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా వెంటనే ఆ సూర్య భగవానుని కృప వలన నయమైపోతాయి. ఇలా మాఘమాసంలో వచ్చే మాఘ ఆదివారాల నాడు రథసప్తమి నాడు ఎవరైతే అర్ఘ్యాలను వదులుతారో వారికి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇక సూర్య భగవానికి నైవేద్యం పరమాన్నం. సంక్రాంతి తర్వాత కొత్త పంట వస్తుంది కదా, ఆ కొత్త బియ్యంతో కొత్త బెల్లాన్ని ఉపయోగించి స్వచ్ఛమైన ఆవు పాలతో చెరుకు గడని గరిటెలాగా వాడుతూ పరమాన్నాన్ని తయారు చేసి ఆ సూర్య భగవానునికి నైవేద్యంగా సమర్పించాలి. సూర్య భగవానుని నైవేద్యానికి వాడే కొత్త బియ్యాన్ని నీటితో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కడగకూడదు. ఈ బియ్యంలో కొద్దిగా నెయ్యి కలిపి ఆ బియ్యాన్ని శుద్ధి చేయాలి. అంతేగాని నీటిని మాత్రం వాడకూడదు. ఆ బియ్యాన్ని అలాగే ఆవు పాలలో వేసి నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి. దక్ష యజ్ఞంలో సూర్య భగవానునికి ఆ పరమశివుడు శాపం ఇస్తాడు కదా, ఆ శాపం వలన సూర్యుడికి దంతాలనేవి ఉండవు. అందువలన ఎటువంటి గట్టి పదార్థాలు అంటే జీడిపప్పులు కానీ సూర్యుని నైవేద్యంలో వాడకూడదు. ఈ నైవేద్యాన్ని 7 చిక్కుడు ఆకులపై తులసి కోట దగ్గర పీటను ఏర్పాటు చేసుకొని దానిపై 7 చిక్కుడు కాయలతో రథం తయారు చేసుకొని ఆ రథంలో వీలైతే సూర్యుని రూపు కానీ లేని పక్షంలో తమలపాకుపై ఎర్ర చందనంతో సూర్య భగవానుని బింబాన్ని కానీ ఏర్పాటు చేసుకొని దాని ఎదురుగా ఈ 7 చిక్కుడు ఆకులపై ఈ పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ సూర్య భగవానుని పూజలో ఎర్రటి మందార పూలు కానీ ఎర్ర గులాబీలు కానీ ఉపయోగించటం ఎంతో మంచిది. దీనివల్ల సూర్యుడు తొందరగా ప్రసన్నుడవుతాడు. సూర్య భగవానునికి కుంకుమ నెయ్యి కలిపిన అక్షంతల్ని సూర్య భగవానుని పూజకి ఉపయోగించాలి. వీలైతే 7 ఎర్రటి బొత్తులతో దీపారాధన చేస్తే ఇంకా మంచిది. ఇంత కష్టపడి ఇంత చేసేది మనం ఆ సూర్య భగవానుని మెప్పించి అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టుకోవటానికే కదా. అందుకే ఈ చిన్న చిన్న సూచనలను పాటిస్తూ ఈ రథసప్తమి నాడు పూజ చేసుకున్నట్లయితే సంపూర్ణ ఫలితం అందుతుంది. ఇంకా మీకు ఏవైనా సందేహాలు గనక ఉన్నట్లయితే దయచేసి కామెంట్స్లో అడగండి. నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.